హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన మరియు లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో నిన్న జరిగిన ధర్నాలో అయితే కంప్లీట్గా హిట్ ఆఫ్ ఫట్ అని మాట్లాడుకుని కంప్లీట్గా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అభ్యర్థులు అనేది చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు. ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవచ్చు, ఇంకా కొందరికి ఇన్ని రోజుల తర్వాత డిఎస్సి అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎలాగైతే ఏంది డిఎస్సి రాద్దామని ఒక ఆలోచన అయితే ఉండొచ్చు. మేబీ ఏదైనా కారణాలు కావచ్చు, కానీ చాలా తక్కువ సంఖ్యలో అభ్యర్థులు అయితే రావడం అయితే జరిగింది. మంగళగిరికి సంబంధించి ధర్నా గురించి మాట్లాడితే సో కంప్లీట్గా దానిపైన ఎలాంటి ప్రభుత్వం అనేది రెస్పాన్స్ అయితే ఉండదు. ఏది కానీ ఎక్కువ సంఖ్యలో కానీ పెద్ద సంఖ్యలో జరిగినప్పుడు మాత్రమే రెస్పాన్స్ అనేది ఇస్తారు. కాబట్టి తక్కువ సంఖ్యలో జరిగింది, చిన్న సంఖ్యలో. సో దానిపైన ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. ముఖ్యంగా మాట్లాడితే కనుక ఎక్కువ అభ్యర్థులకు అయితే 50% సిలబస్ కూడా అయితే వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి అంటే రివిజన్ అనేది కాలేదు. చాలామంది చదవలేకపోయారు. సో మరి మంత్రి లోకేష్ గారు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారా అనేది మనం మాట్లాడుకుంటే కనుక కొంతమంది దృష్టిలో అవును అని, కొంతమంది దృష్టిలో కాదు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత మెగా డిఎస్సి తీసుకొచ్చి వారు చెప్పినట్లుగా వచ్చే విద్యా సంవత్సరం నాటికల్లా పూర్తి చేస్తామని చెప్పారు. సో దాని ప్రకారం నోటిఫికేషన్ రిలీజ్ చేసి కంప్లీట్ అయితే చేస్తున్నారు. కొన్నిసార్లు కొన్ని దృష్టిలో మాట్లాడుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం అనేది అవసరమైతే ఉంటుంది, ఎందుకంటే ఒక పక్కా ప్లానింగ్ అయితే చేసుకోవడానికి. బట్ దీనికి సంబంధించి వాళ్ళు ముందుగానే తెలియజేశారు. ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 90 రోజులు గడిపిస్తామని టెట్కి ఇచ్చారు. అదే ఆ సమయంలోనే తెలపడమే జరిగింది. బట్ తర్వాత డిఎస్సి అనేది అలా ఆలస్యమైన కొద్దీ వాళ్ళు చెప్పాడు. తర్వాత నోటిఫికేషన్ తర్వాత సమయం అయితే ఉండదని చెప్పేసి సిలబస్ అనేది రిలీజ్ చేశారు. సో దీంట్లో ప్రభుత్వం తప్పు ఉంది. కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటే కనుక అభ్యర్థులు కూడా ప్రిపరేషన్ అనేది అంటే నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా ఇవ్వలేరు కాబట్టి డిలే చేశారు. కాబట్టి అలా కూడా ఆలోచన అయితే చేయొచ్చు. బట్ ముందుగా నోటిఫికేషన్ వచ్చుంటే కనుక సమయం అనేది చెప్పిన విధంగా నోటిఫికేషన్ ఇస్తే కనుక సమయం అనేది చాలా సరిపోయేది. అందరూ కూడా ఒక ప్లానింగ్ తోటి ఉండేవారు. బట్ నోటిఫికేషన్ అనేది డిలే చేయడం వల్ల అభ్యర్థులు దాని పట్ల ఉన్న అంటే నమ్మకం అనేది పోయి తర్వాత కొంచెం ఎట్లయినా ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. సో అలా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి మెగా డిఎస్సికి సంబంధించి. బట్ ఎలాగైతే ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది ఆలస్యం చేసిందో ప్రభుత్వం నుంచి కూడా తప్పుంది కాబట్టి ఇంకా సమయం అనేది కనీసం ఒక 30 రోజుల గడువు అనేది ఎక్స్టెండ్ చేస్తే చాలా బాగుండేది. అభ్యర్థులకి ఒక మంచి సమయం అయితే దొరికేది. అదేవిధంగా నార్మలైజేషన్ విధానంలో టెట్లోనే కంప్లీట్గా ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం. చాలామందికి నెగిటివ్ స్కోరింగ్ చేస్తే చాలామంది కట్ ఆఫ్ రీచ్ కాకుండా చేశారు. బట్ అలాంటి నార్మలైజేషన్ మళ్ళీ డిఎస్సిలో తీసుకొచ్చారు కాబట్టి చూడాలి మరి ఎంత ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. సక్సెస్కి కంప్లీట్గా అయితే మాత్రం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే కనుక అభ్యర్థులు అనేది ఎక్కువ సంఖ్యలో నష్టపోతారు. సో ఇది గైస్ వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.